హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నా అనుకున్నా, ఈరోజు స్పెషల్ రెసిపీ మా అత్తయ్య చేసిన రోటి పచ్చడి అండి. గోంగూర పచ్చిమిర్చి చట్నీ చేయబోతున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆమ్లెట్ వేసుకొని తింటే ఆ రోజు కడుపు నిండా అన్నం తింటారనుకోండి, అంత బాగుంటుంది. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ మీరైతే గోంగూర పచ్చడి చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే స్పెషల్ గోంగూర పచ్చడి అండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మా అత్తయ్య చేసిన గోంగూర పచ్చడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. ముందుగా అయితే నేను 1/2 kg పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అలాగే పొయ్యి మీద అయితే బాండి పెట్టేశాను. బాండీలో అయితే ఆయిల్ వేసుకున్నానండి, కొంచెం ఆయిల్. అలాగే పచ్చిమిర్చి అనేది మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా బాగా అయితే వేయించుకోవాలండి ఆయిల్లో. మనకి ఒక 5 minutesకి ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా అయితే బాగా మగ్గిపోవాలి పచ్చిమిరకాయ అనేది. అలాగే దానిలో నేను 1 tablespoon ధనియాలు, అలాగే 1 tablespoon జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం ఒక 5 minutes అలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా అయితే మనం ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే 3 కట్ల గోంగూర అయితే తీసుకున్నానండి. ఆ గోంగూరను అయితే మనం అదే కళాయిలో అదే ఆయిల్లో, దానిలో మిగిలిన ఆయిల్లో మనం అయితే ఆ గోంగూరని ఉడకబెట్టుకోవాలండి. ఈ గోంగూరని ఒక 3-4 times కడిగేసుకోండి, లేదంటే మట్టి ఉండి మట్టిగా గోంగూర పచ్చడి అనేది తగులుతూ ఉంటుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. అలాగే కడిగేసుకొని నేనైతే పెట్టుకున్నాను. కడిగేసుకొని పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద అదే బాండీలో అయితే ఆయిల్ ఉంచేసి ఇలా అయితే బాగా, ఇదిగోండి గోంగూర అనేది ఒక 10 minutes తర్వాత అయితే నాకు ఇలా అయితే ఉంది. మనం ఆ వాటర్ అనేవి గోంగూరలో బాగా లేకోకుండా అయితే మనం బాగా గోంగూరని వేయించుకోవాలి. వేయించుకొని ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇంకా అది పక్కన పెట్టుకున్న తర్వాత రోట్లో అయితే నేను పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఇవి బాగా మనకి మెత్తగా వచ్చేలా పచ్చిమిర్చి అయితే మనం దంచుకోవాలి. అలా దంచుకోవడానికి కొంచెం అయితే రుచికి సరిపడా గల్లులుప్పు అయితే వేసుకున్నాను నేను. గల్లులుప్పు వేస్తే పచ్చిమిరకాయ అనేది తొందరగా నలిగిపోతుందండి. ఇలా బాగా నలిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ గోంగూర అనేది బాగా మనకి మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. అలాగే ఎంతమందికి ఇష్టం ఈ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇలా బౌల్లోకి తీసుకొని నేనైతే మళ్ళీ నాకు ఉప్పు సరిపోలేదండి, ఇంకా నేనైతే ఉప్పు వేసుకున్నాను మళ్ళీ రుచికి సరిపడా. అలాగే ఒక రెబ్బ వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇవి కచ్చాపచ్చా దంచుకుంటున్నాను. ఇలా దంచుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ వేసేసుకున్నాను. అలాగే మనం మెత్తి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం అయితే మొత్తం కలిపి నూరుకోవాలి. ఇలా బాగా నూరిన తర్వాత ఇలా బాగా మనం చేతితో కలుపుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. అలాగే ఈ పచ్చడి మనం తాలింపు వేసుకో అవసరం లేదండి. తాలింపు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, మేమైతే తాలింపు వేసుకోవట్లేదు. ఇలా కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుంటే ఒక టేస్టీగా ఉంటుంది, తాలింపుకి వేసుకోకపోతే ఇంకో టేస్ట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక 3-4 days కూడా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. గోంగూర పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. మీకు కనుక ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానల్లో కామెంట్ చేయండి.